రీసెంట్గా విజయ్ గారి ఉదంతం నిరూపితమైంది. ఎప్పుడైతే తమిళ హీరో దళపతి విజయ్ గారి భార్య విడాకులు కోరిందో ఆమె ఈ రోజున రోడ్డు మీద తిరుగుతుంది. ఒక రోడ్డు మీద నిలవడానికి ఒక చిన్న నీడ కూడా లేదని ఆమె బాధపడుతుంది. ఆవిడ రీసెంట్గా కూడా మళ్ళీ కోర్టులో కేసు వేసింది. ఏంటంటే ఈ విడాకులు మంజూరు అయ్యేంత వరకు తాను కూడా తన భర్త ఇంట్లోనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళ కూతురేమో ఒక హాస్టల్లో ఒక రెంట్ తీసుకొని ఉంటున్నాడు. అంటే గురుగారు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇంట్లో సౌఖ్యంగా లేదనే కదా విడాకులు కోరేది. అలాంటప్పుడు ఇంట్లో మళ్ళీ ఎందుకు ఉంటాలనుకుంటుంది? అది ఆమె తెలియాలి. మగవాళ్ళ పక్కన ఉంటేనే ఆడవాళ్ళకి గౌరవం అనే విషయం తెలుసుకోవాలి. 250 కోట్ల రూపాయలు భరణం అడుగుతున్నారు. మరి 250 కోట్ల రూపాయలు అంటే చిన్న అమౌంట్ అంటే నేను అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదు సరిగా. ఇంట్లో ఆమెకు సరిగా లేదనే కదా ఆమె విడాకులు అడుగుతుంది. సర్దుకుపోవాలి. అలాంటప్పుడు మళ్ళీ ఇంట్లో ఎందుకు నేను ఉంటా అంటుంది. సంగీత అంటే భరణం వచ్చేంత వరకు ఇంట్లో ఉండాలని సెక్యూరిటీ. లేదు భరణం వస్తే వెళ్ళిపోద్ది, వేరే కొంప కట్టుద్ది. చాలా మంది హీరోలు కూడా అటువంటి ఉన్నవని తెలుపుతారు. ఆడవాళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి. అంటే సర్వసాధారణం కాబట్టి గడుస్తుంటది, కాలం గడుస్తుంది అంటారు. అవును చెప్తారు. ఆర్టీసీ బస్సు రోడ్డంతా బయట తిరిగినా చివరికి డిపోనే చేరుకుంటుంది రాత్రి. అదేవిధంగా మగవాడు రోడ్డంతా తిరిగినా చివరికి ఇల్లే చేరుకుంటాడు. ఈ విషయం ఆడవాళ్ళు గమనించాలి. ఒకవేళ చిన్న ఇల్లు వంటిది ఉన్నా వేరే లవ్ అనేది చాలా సహజంగా ఏర్పడుతుంది. అందులో సినిమా ఫీల్డ్లో చాలా అందమైన అమ్మాయిలు వస్తారు హీరోయిన్స్గా. సో సహజంగానే హీరోలకి అవకాశాల కోసం వాళ్ళ మధ్య ఈ యొక్క లవ్ సీన్స్ కూడా చేస్తారు. కాబట్టి సహజంగానే కొంత ఎఫెక్షన్ జరుగుతుంది. ముద్దులు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ మీద లవ్ ఎఫెక్షన్ సహజంగా కలుగుతుంది. అటువంటి సందర్భాల్లో కొన్ని సంబంధాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. దీనికి అందరికి కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే కారణం. అంబేద్కర్ గారు అనేటువంటి ఆయన విజయ్కి ఒక శత్రువులా తయారయ్యాడు. దీనికి కారణం ఏంటంటే స్వాతంత్రానికి పూర్వము హిందువులు కూడా చాలా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి కొంతమంది 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు కూడా చేసుకునేవాళ్ళు. ఈ రోజున ఒక స్టార్ హీరో విజయ్ తలుచుకుంటే 4 పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆయనకి అంత కెపాసిటీ 1000 కోట్లు ఆస్తుంది ఆయనకి. మరి అటువంటిప్పుడు 2వ పెళ్లి చేసుకోవడమే ఈ రోజు కుదరట్లేదు. అదే ముస్లిమ్స్ అయితే 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, బహుభార్యతో చేసుకోవచ్చు క్రమబద్ధంగా. అందువల్లే హిందూ మతంలో కూడా ఈ విధానాన్ని మార్చాలి. హిందూ మతంలో కూడా ఒకళ్ళకంటే ఎక్కువ భార్యలను చేసుకొని వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చేటువంటి విధంగా కూడా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా దృష్టి పెట్టాలి. అంటే ముస్లిం చట్టం ఈ షరియా లాగానే మన దాంట్లో కూడా మొత్తం బహుభార్యత్వానికి ప్రియారిటీ ఇవ్వాలంటారు. ఈ రోజున చాలామంది కూడా మొదట ఒక భార్యను పెళ్లి చేసుకున్నారు. తర్వాత అనేక అవసరాల రీత్యా ఇంకొక ఆమెని లవ్ చేయాల్సి రావచ్చు, పెళ్లి చేసుకునే అవసరం కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా కూడా మరొక మనిషి అవసరం కూడా ఉంటుంది. చాలామంది ఉన్నారు. ఒక పూరి జగన్నాథ్, ఒక చార్మి, ఒక అమితాబ్ బచ్చన్, ఒక ఆమె ఉంది కదా ఆమె, వీళ్ళందరూ కూడా చాలామంది కూడా ఒక 2వ భార్య అనేటువంటిది కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది. ఆ విధంగా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి రకాలైనటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా చట్టంలో మార్పు తీసుకురావాలి. ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు, ఆమె భార్య సంగీతం